ఫ్యాక్ట్ నెంబర్ 1, అంబులెన్స్. ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇది మనల్ని హాస్పిటల్కి చేరవేస్తుంది. అంబులెన్స్ అనేది ఎక్కడ ఆగకుండా ఎలాగైనా వెళ్ళొచ్చు. ఇదే పాయింట్ని ఆసరాగా తీసుకొని రష్యాలో ఉండే బాగా ఉన్న సిటిజన్స్ మీన్స్ రిచ్ పర్సన్స్ ట్రాఫిక్ నుండి తప్పించుకోవడానికి అంబులెన్స్ వాళ్ళకి గంటకు $200 పే చేసి వెళ్తారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ అంబులెన్స్లో లగ్జరీ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, కొన్ని కోఇన్సిడెన్స్ని మనం నమ్మలేకుండా ఉంటాం. 1970 సంవత్సరంలో ఒక 17 ఏళ్ల అబ్బాయి ఒక ఏరియాలో బైక్ రైడ్ చేస్తున్నప్పుడు ఒక టాక్సీ డ్రైవర్ హిట్ చేయడం వల్ల చనిపోయాడు. కానీ ఇక్కడ ట్రాజెడీ ఏంటంటే 2 years తర్వాత వాళ్ళ బ్రదర్ కూడా అదే ఏరియాలో అదే బైక్తో చనిపోయాడు. అది కూడా సేమ్ ట్యాక్సీ, సేమ్ డ్రైవర్ అండ్ ఆల్సో సేమ్ ప్యాసింజర్తో హిట్ చేయడం జరిగింది. ఈ ఫ్యాక్ట్ వినగానే మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, స్టీఫెన్ హాకింగ్. అందరికీ పరిచయం ఉన్న పేరే. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నది స్టీఫెన్ హాకింగ్ గారి యొక్క లాస్ట్ బుక్ రాసింది. చాలామందికి లాంగ్ క్వశ్చన్స్కి ఇందులో బ్రీఫ్గా ఆన్సర్ రాశారు. ఇందులో ఏం రాశారు అంటే దెర్ ఈజ్ నో గాడ్, నో వన్ డైరెక్ట్స్ ద యూనివర్స్. దేవుడు అనేవాడు లేడు, విశ్వాన్ని ఎవరు నిర్దేశించరు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఫ్రెండ్స్, మన మూవీలో చూసుంటాం ఒక పర్సన్ని అన్కాన్షియస్లోకి పంపించడానికి క్లోరోఫామ్ని యూజ్ చేస్తారు. అదేంటో కానీ వాళ్ళు ముక్కు మీద క్లోరోఫామ్ పెట్టగానే వితిన్ 5 to 10 secondsలో అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతారు. కానీ అదంతా అబద్ధం. వాస్తవానికి 6 నుండి 8 నిమిషాల టైం పడుతుంది. మూవీ సీన్స్ని లాజిక్ లేకుండా ఏ విధంగానే రాసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ ది డైరెక్టర్. ఫ్యాక్ట్ నెంబర్ 5, చాలామంది నమ్మేది ఏంటంటే కరెంటు లేనప్పుడు ఆర్ లైట్ డిమ్గా ఉన్నప్పుడు చదవకూడదు అని అంటారు. బికాస్ అలా చదివితే ఐస్ డ్యామేజ్ అవుతాయని. కానీ అది రాంగ్. అలా చదవడం వల్ల ఐస్ అనేవి స్ట్రెస్కి గురి అయ్యి ఐస్ అనేవి టైర్డ్గా ఫీల్ అవుతాయి. ఐస్ మాత్రం డ్యామేజ్ మాత్రం అవ్వవు. ఈ ఫ్యాక్ట్ ముందే తెలిసిన వారు కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఏ ఎగ్జామ్లో అయినా చిన్న తప్పు రాయడం కామన్. ఒకవేళ ఎగ్జామ్లో ఆన్సర్ తప్పు రాస్తే చంపేయడం జరుగుతుంది అంటే ఎలా ఉంటుంది? డోంట్ వరీ, ఇది బయట ఎక్కడ లేదు. కొరియన్లో ఒక హారర్ ఫిల్మ్ ఉంది, మూవీ నేమ్ డెత్ బెల్. ఈ మూవీలో ఎగ్జామ్లో ఆన్సర్ తప్పు రాస్తే చంపేస్తారు. ఒకవేళ రియల్ లైఫ్లో కూడా ఇలా జరిగితే ఎవరు చదువుకోరు అనుకుంటా. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఈ ఫోటో చూడగానే మీకు అనిపించవచ్చు ఎందుకు ఇతన్ని కేతో బంధించారని. అంత పెద్ద నేరం ఏం చేశాడని అనుకుంటున్నారా? ఇతని పేరు ఇబ్రహీం యాసిల్, టర్కీకి చెందిన వ్యక్తి. ఇతను స్మోకింగ్ అనేది చాలా చేసేవాడు. సో ఆయన గారి వైఫ్ ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన మాత్రం మానలేదు. మాన్పించాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి హెడ్ని కేజ్తో లాక్ చేసింది. ఇక్కడ ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే తినేటప్పుడు మాత్రమే కేజ్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఫ్రెండ్స్, మీరు మేడ్ ఇన్ చైనా స్టిక్కర్స్ని చూసే ఉంటారు. మీరు అనుకోవచ్చు ఆ స్టిక్కర్స్ని కూడా చైనా వాడే తయారు చేస్తాడని. నిజానికి ఆ స్టిక్కర్స్ని సౌత్ కొరియాలో తయారు చేస్తారు. ఎందుకంటే ఆ విషయం వాడికి కూడా తెలుసు, వాళ్ళ ప్రోడక్ట్స్ ఏది కూడా ఎక్కువ కాలం ఉండదు అని. సో వాళ్ళ ప్రోడక్ట్స్ ఎక్కువ కాలం రాకున్నా సౌత్ కొరియా తయారు చేసే స్టిక్కర్స్ మాత్రం చాలా రోజు వరకు ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9, యాక్చువల్లీ ఈ ఫ్యాక్ట్ వినగానే నాకు చాలా నవ్వు వచ్చింది అండ్ ఆల్సో బాధ కూడా అనిపించింది. గుజరాత్లోని అహ్మదాబాద్కి చెందిన 25 ఏళ్ల అబ్బాయి తన గర్ల్ఫ్రెండ్తో మూవ్ ఆన్ అవ్వాలని అనుకున్నాడు. కానీ వర్క్ అయ్యాక నెక్స్ట్ జరిగే విషయం తనకి ఇష్టం లేదు. ఇక్కడ తన దరిద్రం ఏంటంటే సేఫ్టీ తెచ్చుకోవడం మర్చిపోయాడు. అప్పుడే తనకి ఒక ఐడియా వచ్చింది. సేఫ్టీ వాడకుండా అక్కడ గమ్ పెడితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనుకున్నాడు. కానీ ఇంటిమెంట్ అయ్యాక చాలా అవయవాలు ఫెయిల్ అవ్వడానికి దారితీసింది. తర్వాత తను చనిపోవడం కూడా జరిగింది. సో మీరు మాత్రం ఇలాంటి తింగర్ ఐడియాలు మాత్రం చేయకండి. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఇప్పుడు చూసిన ఫ్లవర్ నేమ్ కృష్ణ కమల్. ఈ ఫ్లవర్కి 100 లీవ్స్ కలిగి ఉంటుంది. ఈ 100 లీవ్స్ని కౌరవ అంటారు. మధ్యలో 5 బర్డ్స్ ఉంటాయి, వాటిని పాండవ అంటారు. వాటిపైన 3 బర్డ్స్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటారు. సెంటర్లో ఉండే బర్డ్ని సుదర్శన, కృష్ణ అంటారు. ఫ్లవర్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ ఫ్యాక్ట్ సెండ్ చేసింది TCG వైజాగ్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ బ్రో. మీకు ఈ ఫ్లవర్ కావాలంటే అమెజాన్లో కూడా దొరుకుతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, కుదిరితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.